This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యు వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి. మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. అధికారి స్థాయి పోస్టులకి ప్రజెంట్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఈ అధికారి స్థాయి పోస్టులు ఏంటనుకున్నారు, డిజైనర్ ట్రైనీ, నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్కి ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. వీలే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ మనకి అయితే ఉద్యోగం అయితే ఇస్తారన్నమాట. 14 ఆగస్ట్ కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి. అద్భుతమైన నోటిఫికేషన్ చెప్తున్నాను, బిగ్గెస్ట్ నోటిఫికేషన్. మిస్ అవ్వకుండా వీడు ఎండవర్ చూడండి. ప్యాకేజ్ మనకి 50,000 to 60,000 ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఓకే, మర్చిపోవద్దు. సో క్లియర్గా డీటెయిల్స్ అంటే కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ యొక్క అఫీషియల్ పేజ్ మాట. ఇది HAL యొక్క అఫీషియల్ పేజ్. ఇక్కడ డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ 2026 పొజిషన్స్ ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. క్లిక్ హియర్ టు అప్లై. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. సో క్లిక్ హియర్ ఇఫ్ ఆల్రెడీ లాగిన్, అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక లాగిన్ క్రియేట్ చేసుకుంటూ తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ చేసి మీరైతే ప్రాపర్గా ఇక్కడ చూడండి అక్నాలజ్మెంట్ క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ చూద్దాం. చూడండి ఒకసారి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వమాట. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ మనకి ఎలా అంటే 29th జూలై మనకైతే ఇచ్చారన్నమాట. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మనకి 14th ఆగస్ట్ కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు 20th ఆగస్ట్ ఏవైతే ఉందో అప్పుడు మీరైతే ఆ అడ్మిట్ కార్డ్స్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ మనకి 5th సెప్టెంబర్ అండ్ 6th సెప్టెంబర్ యాజ్ అప్లికబుల్ అని మెన్షన్ చేశారు. ఈ 2 days అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్. డిక్లరేషన్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటికి మనకైతే 10th సెప్టెంబర్ కల్లా ఇచ్చేస్తారు. సో తర్వాత మనకైతే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క ఇంటర్వ్యూ కాల్ లెటర్ మీరు 12th సెప్టెంబర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ మాత్రం తప్పకుండా బెంగళూరులో అయితే ఉంటుంది. బట్ మనకి రోల్ వచ్చేటికి మన సొంత రాష్ట్రంలో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట, గమనించండి. ఓకే, ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మనకైతే 21st సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ వరకు జరుగుతాయి. సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకైతే 30th సెప్టెంబర్కి మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో తర్వాత ఇష్యూయన్స్ నెక్స్ట్ పబ్లిక్ ప్రొవిజనల్ ఆఫీసర్ మనకైతే సో మనకి 6th అక్టోబర్లో మనకైతే ఇస్తారట. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఏమో 9th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటికి 26th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు జరుగుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఇండక్షన్, సో మెయిన్ జాబ్ వచ్చేటికి మనకైతే 29th అక్టోబర్ కల్లా మీరైతే జాబులు అయితే ఉంటారన్నమాట. అద్భుతమైన నోటిఫికేషన్, మిస్ అవుద్ది ఇది మాత్రం అసలు. సో ఇప్పుడు మన డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది ఒక మహారత్న పబ్లిక్ సెక్టార్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళైతే వర్క్ చేస్తారు, మీకు అందరికీ తెలిసి. వీళ్ళ దగ్గర నుంచి మనకైతే సో డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్కి ప్రజెంట్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఒకసారి ఇండివిజువల్గా చూద్దాం. చూడండి ఒకసారి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, టు సపోర్ట్ ఇట్స్ అంబిషియస్ గ్రోత్ మనకి చాలా ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో కూడా మనకైతే ఉంటాయి. సో ఇప్పుడు ఇండివిజువల్గా చూస్తే మనకి ఏరోనాటికల్లోని టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. SC, ST, OBC, NCL, EWS అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అసలు ఎలా డివైడ్ అయిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్కి ఏమో 7, ఎలక్ట్రానిక్స్కి ఏమో 20 ఉంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఏమో 3 ఉంది. మెకానికల్కి వచ్చేటప్పుడు 22 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పుడు 3 వేకెన్సీస్, మెటలర్జీ వచ్చేటప్పుడు 1 వేకెన్సీ. టోటల్గా మనకైతే 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిజైన్ ట్రైనింగ్కి సంబంధించి. అదే మీరు కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి, సో ఎలక్ట్రికల్లో 11, ఎలక్ట్రానిక్స్లో 12, మెకానికల్లో 27, కంప్యూటర్ సైన్స్లో 1, మెటలర్జీలో 2, ప్రొడక్షన్లో 5, సివిల్లో 2 ఉన్నాయి. టోటల్గా మనకైతే 60 వేకెన్సీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. కేటగిరీ వైజ్ అసలు ఎలా డివైడ్ అయింది ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్ ఆర్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, క్వాలిఫికేషన్ అసలు ఏంటి అని మనం చూస్తే ఇక్కడ మనకి ఎవరైతే డిజైన్ ట్రైనింగ్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మీరు చేసి ఉండాలన్నమాట. అంటే BE BTech చేసిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ద క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలి మీరు. అంతే తప్పించే కొంతమంది పార్ట్ టైము, కొంతమంది అదే కరస్పాండెన్స్లో చేస్తుంటారు చూడండి, అది మాత్రం నాట్ ఎలిజిబుల్. సో ఫుల్ టైమ్ డిగ్రీ వీళ్ళైతే అలౌ చేస్తారట. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్గా చూడండి, మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మనకి చాలా సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అన్ని కూడా మొత్తం అన్ని స్ట్రీమ్స్ కూడా వీళ్ళైతే ఎలిజిబుల్ చేశారన్నమాట. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ చూడండి మొత్తం అన్ని కూడా ఉన్నాయి. ఓకే, మెటలర్జీ, ప్రొడక్షన్లో కూడా సివిల్కి వచ్చేటికి ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అట, చెక్ చేసుకోండి.
చేసుకోండి. ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే అండ్ రిలాక్సేషన్స్ మనం చూస్తే చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో 28 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 14th ఆగస్ట్ 2026 అనే ఒక డేట్కి వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేటప్పుడు మనకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి పీడబ్ల్యూబీడీకి వచ్చేటప్పుడు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే అప్లికబుల్ అయితే అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందని చూస్తే 500 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. టు బి పేడ్ ఇన్ ద అప్లికేషన్ ఫీజ్ అట. సో ఎవరు జనరల్ కేటగిరీ పీపుల్, అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఎవరైతే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మీరైతే ఒక వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది తీసుకొని మీరైతే ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకుంటారు. ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ అన్ని కూడా ఇచ్చేసి, సో ఆఫ్టర్ దట్ లాగిన్ చేసి మీరైతే అప్లై చేసుకుంటారు 14th ఆగస్ట్ కల్లా. ఓకే, సో స్టెప్ వైజ్ మనకి అసలు ఏంటి ప్రాసెస్ అంతా కూడా మనకైతే క్లియర్ ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క పీడిఎఫ్ మీరు చెక్ చేస్తే మీకు ఐడియా అయితే వస్తుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనుకున్నారు? సెలక్షన్ ప్రాసెస్ విల్ బి ఫస్ట్ మనకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ సెలక్షన్ టెస్ట్ మనకైతే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అట్ బెంగళూరు అని మెన్షన్ చేశారన్నమాట. సో ఈ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ స్టాండర్డ్ మెడికల్ టెస్ట్ కూడా వీళ్ళైతే చేస్తారు. సర్వీస్ అగ్రిమెంట్కి వచ్చేటప్పుడు మనకైతే 5 years మీరైతే తప్పకుండా అయితే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. 15 lakhs వరకు వీళ్ళైతే మనకి బాండ్ అయితే ఉంటుంది, దాని మీద మీరైతే సైన్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లాంటి మహారత్న ఆర్గనైజేషన్లో కనుక జాబ్ వస్తే సో మ్యాక్సిమం అందరూ కంటిన్యూ చేస్తారనుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. వీళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళే ఫుల్ టైం ఆపర్చునిటీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్లేస్మెంట్ అండ్ ఎమ్మెల్మెంట్స్ క్లియర్ కట్గా చూడండి సార్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకైతే ఫస్ట్ ఎనీ ప్రొడక్షన్ అండ్ ఓవర్హాల్ సర్వీసెస్ డివిజన్స్, రీసెర్చ్ డిజైన్ సెంటర్స్ అండ్ ఆఫీసెస్లో మిమ్మల్ని అయితే డిప్లాయ్ చేస్తారు. మీకు 52 weeks మీకైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందట. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ డిజైన్ ట్రైనింగ్గా మిమ్మల్ని అయితే తీసుకుంటారు అనమాట. డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ ఇక్కడ చూడండి మనకి ట్రైనీస్ విల్ డ్రా ద స్టైఫండ్ ఆఫ్ ఎంత 50,000 per month మీరైతే ట్రైనింగ్ పీరియడ్లోనే మీరైతే డ్రా చేస్తారని ఇచ్చారు. అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద ట్రైనింగ్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ఇంజనీర్స్గా మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటారట. అప్పుడు మీకైతే గ్రేడ్ 2 స్కేల్లో మనకైతే ఉంటుంది. 50,000 నుంచి 1,60,000 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే మన యొక్క శాలరీ అయితే ఉంటుంది అన్నమాట. దాంతోపాటుగా అన్ని ఎలివెన్సెస్ కూడా కలుపుకుంటే లైక్ చాలా బెటర్గా మనకైతే వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎలివెన్సెస్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. సో బేసిక్ పేతో పాటుగా వేరియబుల్ డియర్నెస్ ఎలివెన్స్ ఉంది, అదర్ పర్క్స్ అండ్ ఎలివెన్సెస్ ఉన్నాయి, క్యాఫ్టేరియా సిస్టమ్, కంపెనీ అకామిడేషన్ ఉంటుంది, హౌస్ అండ్ రెంట్ ఎలివెన్స్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ వేరియబుల్ పే ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, ఇంకా చాలా అన్ని కలుపుకొని చాలా బెటర్గా ఉంటుంది ప్యాకేజ్, మిస్ అవ్వద్దు. ఓకే, సో జనరల్ కండిషన్స్ ఓన్లీ ఇంటర్నేషనల్స్ మీరైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. మీరు గమనించండి, ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా దీనికైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. సో ఇది మన అఫీషియల్ పేజ్ మాట. మీరు వీదరికి పేజ్ ఓపెన్ చేశారంటే కింద మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అని కూడా ఇచ్చి ఉంటాను, నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ అనేసి. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో మీరు చెక్ చేసుకోండి, అక్కడ అప్లై లింక్ మీకు దొరికేస్తుంది. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ ఒక నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మిస్ చేయకుండా తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.